రాజన్న సిరిసిల్ల జిల్లా తంగలపల్లి మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఓ వ్యక్తి తన భూమికి న్యాయం జరగాలని కోరుతూ నిరసనకు దిగాడు. లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన బాధితుడు తన భూమిని మాజీ సర్పంచ్ అక్రమంగా కబ్జా చేశారని ఆరోపించాడు. కోర్టు తీర్పు తనకు అనుకూలంగా ఉన్నప్పటికీ ఆ తీర్పును లెక్క చేయకుండా భూమిని ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. తన భూమిని రక్షించడంతో పాటు న్యాయం చేయాలని అధికారులను కోరుతూ తహసీల్దార్ కార్యాలయం ఎదుట బైఠాయించాడు. ఈ ఘటన తంగలపల్లి మండలం లక్ష్మీపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న స్థానికులు సంఘటనపై ఆసక్తి చూపుతున్నారు. అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని బాధితుడు విజ్ఞప్తి చేశారు. నా పేరు సత్యం. నేను వేములవాడ గ్రామస్తులను. నా పేరు కొండబట్టి సత్యం, సన్న రాధాకృష్ణయ్య. నా లక్ష్మీపురంలో 1170 సర్వే నెంబర్లో నా 3 ఎకరాల ల్యాండ్ ఉన్నది. సబ్ స్టేషన్ పక్కకు. అది గుర్రం అంజయ్య వాళ్ళ కొడుకు శ్రీనివాసరెడ్డి ఇద్దరు కలిసి యాక్టిఫై చేసుకొని నన్ను బెదిరిస్తున్నారు, చంపుతాని భయపెడుతున్నారు. అది నేను 2015 26 జనవరి నాడు బోర్ వేసినాను. ఆ రోజు ఆ బోర్ కూడా ఖరాబ్ అయింది. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు ఎంఆర్ఓ ఆఫీసు, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నాను. ఇప్పటి వరకు నాకు న్యాయం చేయలేదు. నాకు న్యాయం కావాలి.